డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. దానికన్నా మించింది దాని అయ్యే ఉంది. బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు సూపర్ సూపర్ చిన్నప్పటి నుంచి వాడి ఎంట్రీ ఉంటది. సూపర్ మూవీ వాడి ఎంట్రీ సూపర్ అన్న సూపర్ బ్లాక్ బస్టర్ సూపర్ ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్, సెకండ్ హాఫ్ ఇంకా వెయిటింగ్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ వేరే లెవెల్. మామూలుగా లేదు భయ్యా. సూపర్ డూపర్ లుక్ మాత్రం జస్ట్ మైండ్ బ్లోయింగ్. డైనోసార్ అనే పదానికి జస్టిఫికేషన్ ఇచ్చారు. అంటే ప్రతి షాట్ ఎలాగంటే జస్ట్ అలా వచ్చి నిలబడితే కట్అవుట్ ఎలా ఉంటుంది అంటే డైనోసార్ నిజంగా నిలబడింది. ఐ మీన్ ఫైట్ సీన్స్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి. ఎక్సలెంట్. మెయిన్ లుక్కే ప్లస్ పాయింట్ సినిమా మొత్తానికి. ప్రభాస్ అన్న షార్ట్స్ మాత్రం ప్రతి సూపర్ ఉన్నాయి. సూపర్ అన్న బాగుంది. సూపర్ ఉందన్న మూవీ. సినిమా సూపర్ ఉందన్న. ఒక్క ఫైట్ చాలు, ప్రభాస్ నిలబడితే చాలు. ఫస్ట్ హాఫ్ వరకు 100%. వంశంలో 10 మంది ఉండి ఒక్కడే హిట్ కొట్టడం కాదు, వంశంలో ఒకడే ఉండి చరిత్ర తిరగ రాసే సినిమా వాడే ప్రభాస్. రాజులకే రాజు ఎక్సలెంట్. ఇంటర్వెల్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. బాగుంది. సూపర్ సూపర్ అన్న. బ్లాక్ బస్టర్ సినిమా అన్న. బ్లాక్ బస్టర్ సినిమా. షేక్ అయితే అన్ని షేక్ అవుతాయి అన్న. బ్లాక్ బస్టర్ షేక్. దానికి ఏం లేదు ఇప్పుడు. దానికి బేకార్ అయిపోతుంది సినిమా. కలెక్షన్లో టికెట్లో అన్ని ఈ ప్రశాంత్ నీల్ ఇంట్లో సినిమా ఉరికేదే మనం. ఈ ఏం రాజమౌళి సార్ తర్వాత ప్రశాంత్ నీల్ తీసినా ఏం సినిమా హైలైట్. ఫైనల్లీ చాలా బాగుంది మూవీ అయితే. బ్లాక్ బస్టర్. అసలు ఫస్ట్ హాఫ్ అసలు సూపర్. ప్రభాస్ అన్న కట్అవుట్ ని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు ప్రశాంత్ నీళ్ళు. ఒక్కో సీన్ గూస్ బాంబ్స్ అంతే లోపల. అసలు ఎవరు సీట్లో కూర్చోవట్లేదు, గూస్ బాంబ్స్. మామూలుగా సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. 1 మ్యాన్ షో. ఫైట్స్ అయితే awesome. అసలు ప్రశాంత్ నీల్ మార్క్ ఏంటో ఈ మూవీతో చూపించాడు. ఎలివేషన్స్ మాత్రం ఇచ్చి పడేసిండు. మామూలుగా లేవు ఎలివేషన్స్. ఒక్కో సీను బుర్ర పాడైపోయింది. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. అసలు తోపు. ఎక్కడ ఎలివేషన్ షాట్ పెట్టాలో అక్కడ పెట్టి లేపాడు ప్రభాస్ ని. ఇన్ని సినిమాల్లో ప్రభాస్ ని అలా ఎప్పుడు చూడలేదు. అమ్మ పిచ్చెక్కిచ్చేసాడు అంతే. సూపర్ సూపర్. జై ప్రభాస్. ఆకలి తీర్చేశాడన్న. 6 ఏళ్ళు ఫ్యాన్స్ 6 ఏళ్ళు దీనికోసం మేము ఆగాము. ఫస్ట్ హాఫ్ లో పిడిగలు బిగిచాడు, కుద్దుతాడు. అమ్మ షార్ట్ మైండ్ సూపర్ హిట్. బొమ్మ బ్లాక్ బస్టర్. జై ప్రభాస్. రైట్. సలార్ మూవీ ఎప్పుడెప్పుడు అని చెప్పి చాలా మంది ఆ అభిమానులు అయితే వెయిట్ చేస్తున్నారు. సంధ్య థియేటర్ దగ్గర ప్రజెంట్ మనం అయితే ఉన్నాము. చూడొచ్చు చాలా మంది ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా నడుస్తుంది. అలాగే లాఠీ చార్జ్ కూడా మనం చూస్తున్నాము. సో మనతో పాటు ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అలాగే చాలా మంది ఇక్కడికి అభిమానులు కూడా వారి మాటలు అడిగి తెలుసుకుందాం. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మూవీ ఎప్పుడెప్పుడు అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. మూవీ కూడా వచ్చింది. సో ఏం చెప్పబోతున్నారు? ఫస్ట్ మీ డైలాగ్తో చెప్పాలని చెప్పి. ఇప్పుడైతే ఏం చెప్పా, సినిమా చూసినాక చెప్తా అంటున్నా. సలార్ సినిమాకి వచ్చిన జై ప్రభాస్. మూవీ ఎట్లుంటుంది అని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అరే ఇంకా చూస్తున్నా ఎట్లుంటా చూడండి. స్క్రీన్ సరిపోదంటున్నా 2-3 కావాలి ఇంకా. సెంటిమెంట్ లా చూసే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే KGF చూస్తున్నాము, KGF 2 కూడా చూస్తున్నాము. సో ఈ సలార్ మూవీ ఎలా ఎండోబోతుంది అనుకుంటాను? అరే నెక్స్ట్ లెవెల్ బాయ్. నెక్స్ట్ లెవెల్ అసలు నువ్వు ఇంకా ఆడలో ఉన్నావు. ఇది వచ్చి చూడు తెలుస్తుంది. అప్పుడు ఫ్యాన్స్ అందరికి ఏం చెప్తాం అనుకుంటావు? ప్రభాస్ ఫ్యాన్స్ మొత్తానికి సినిమా చూడాలా? ఇంకేం చెప్తావు? సినిమా చూడాలా? ఇంకేం చెప్తావు? సినిమా చూడాలా?
సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చింది అన్న టైం, ఇప్పుడు చూపిద్దాం పక్కా. బ్రదర్ మీరు? సినిమా చాలా బాగుంటుందండి, అందరూ చూసి చాలా గొప్పగా ఫీల్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ బ్రో. అన్న మూవీ చూస్తే ఖాళీ ఫిదానా ఖాళీ ఇంత గుంపులో కూడా మేము కొట్లాడుకుని వచ్చినాం. దగ్గర 200-300 మంది పబ్లిక్ ఉన్నారు. ఆ పబ్లిక్ దగ్గర కొట్లాడుకుని వచ్చినాం. ఖాళీ చూడురా నా సినిమా, ఈ ఒక్క సినిమా చూసినాక తర్వాత చెప్పురా నా పబ్లిక్ని. ప్రభాస్ గురించి తర్వాత అన్న గురించి చెప్పని అవసరం లేదన్న. అన్న అంటే ఏందో, అన్న గురించి ఏందో చెప్తారన్న. మొత్తం స్టేట్ కాదు, ఎక్కడైనా మాట్లాడతారు. ఖాళీ వరల్డ్ మొత్తం మాట్లాడితే అన్న ఉంచి కొట్లాడియో రైట్. సలార్ మూవీ ఎప్పుడెప్పుడు అని చెప్పి చాలా మంది ఆ అభిమానులు అయితే వెయిట్ చేస్తున్నారు. సంధ్య థియేటర్ దగ్గర ప్రజెంట్ మనం అవుతున్నాము. చూడొచ్చు చాలా మంది ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా నడుస్తుంది. అలాగే లాఠీ చార్జ్ కూడా మనం చూస్తున్నాము. సో మనతో పాటు ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అలాగే చాలా మంది ఇక్కడికి అభిమానులు కూడా వారి మాటలు అడిగి తెలుసుకుందాం. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మూవీ ఎప్పుడెప్పుడు అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. మూవీ కూడా వచ్చింది. సో ఏం చెప్పబోతున్నారు? ఫస్ట్ మీ డైలాగ్తో చెప్పాలని చెప్పి. ఇప్పుడైతే ఏం చెప్పా, సినిమా చూసినాక చెప్తా అంటున్నా. సలార్ సినిమాకి వచ్చిన జై ప్రభాస్. సో మూవీ ఎట్లుంటుంది అని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అరే ఇంకా చూస్తున్నా ఎట్లుంటా చూడండి. స్క్రీన్ సరిపోదంటున్నా 2-3 కావాలి ఇంకా. సెంటిమెంట్ లా చూసే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే KGF చూస్తున్నాము, KGF 2 కూడా చూస్తున్నాము. సో ఈ సలార్ మూవీ ఎలా ఎండోబోతుంది అనుకుంటాను? అరే నెక్స్ట్ లెవెల్ బాయ్, నెక్స్ట్ లెవెల్. అసలు నువ్వు ఇంకా ఆడలో ఇది వచ్చి చూడు తెలుస్తుంది. అప్పుడు ఫ్యాన్స్ అందరికి ఏం చెప్తాం అనుకుంటావు? ప్రభాస్ ఫ్యాన్స్ మొత్తానికి సినిమా చూడాలా, ఇంకేం చెప్తావు? సినిమా చూడాలా, ఇంకేం చెప్తావు? సినిమా చూడాలా. ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం, ఇప్పుడు వచ్చింది అన్న టైం, ఇప్పుడు చూపిద్దాం పక్కా. బ్రదర్ మీరు? సినిమా చాలా బాగుంటుందండి, అందరూ చూసి చాలా గొప్పగా ఫీల్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ బ్రో. సూపర్ అన్న, సూపర్ బ్లాక్ బస్టర్. సూపర్ ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్, సెకండ్ హాఫ్ ఇంకా వెయిటింగ్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ వేరే లెవెల్. మామూలుగా లేదు భయ్యా, సూపర్ డూపర్. లుక్ మాత్రం జస్ట్ మైండ్ బ్లోయింగ్. డైనోసార్ అనే పదానికి జస్టిఫికేషన్ ఇచ్చారు. అంటే ప్రతి షాట్ ఎలాగంటే జస్ట్ అలా వచ్చి నిలబడితే కట్అవుట్ ఎలా ఉంటుంది అంటే డైనోసార్ నిజంగా నిలబడింది. ఐ మీన్ ఫైట్ సీన్స్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి. ఎక్సలెంట్. మెయిన్ లుక్కే ప్లస్ పాయింట్ సినిమా మొత్తానికి. ప్రభాస్ అన్న షార్ట్స్ మాత్రం ప్రతి సూపర్ ఉన్నాయి. సూపర్ అన్న. బాగుంది. సూపర్ ఉందన్న మూవీ. సినిమా సూపర్ ఉందన్న. ఒక్క ఫైట్ చాలు, ప్రభాస్ నిలబడితే చాలు. ఫస్ట్ హాఫ్ వరకు 100%. వంశంలో 10 మంది ఉండి ఒక్కడే హిట్ కొట్టడం కాదు, వంశంలో ఒకడే ఉండి చరిత్ర తిరగ రాసే సినిమా వాడే ప్రభాస్. రాజులకే రాజు, ప్రభాస్ రాజు. ఎక్సలెంట్. ఇంటర్వెల్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. బ్లాక్ బస్టర్ సినిమా అన్న, బ్లాక్ బస్టర్ సినిమా. షేక్ అయితే అన్ని షేక్ అవుతాయి అన్న. బ్లాక్ బస్టర్ షేక్. ఇది దానికి ఏం లేదు, ఇప్పుడు దానికి బేకార్ అయిపోతుంది సినిమా. కలెక్షన్లు, టికెట్లు అన్ని. ఈ ప్రశాంత్ నీల్ ఇంట్లో సినిమా ఉరికేదే మనం. ఈ ఏం రాజమౌళి సార్ తర్వాత ప్రశాంత్ నీల్ తీసిన ఏం సినిమా హైలైట్.